బ్రేకింగ్లో చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివార్లో అదుపు తప్పిన స్విఫ్ట్ డిజైర్ కార్ రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బల్వంత్పూర్ గ్రామానికి చెందిన రాజు, ఆయన భార్యతో పాటు వారిద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న దుబ్బాక సిఐ, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బావిలో పడిపోయిన కారును బయటకు తీసి అందులో ఉన్న మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏమిటి విషాద ఘటన? ఏం చెప్తూ ఉన్నారు? అంటే మితిమీరిన వేగం వల్ల, లేకపోతే ఏదైనా వాహనాన్ని తప్పించబోయే ఇలా జరిగిందా? ఎలా అర్థం చేసుకోవాలి? సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు, ఒక కుటుంబానికి సంబంధించిన నలుగురు అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందడం ఇప్పుడు ఈ ప్రాంతంలో అంతా కూడా కలవరపరుస్తుంది. ప్రస్తుతం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో ఈ దుర్ఘటన జరిగింది. రహదారి పక్కనే ఉన్న బావిలోకి కారు అదుపు తప్పి దాంట్లో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా దుర్మరణం పాలైన సంఘటన అయితే ప్రస్తుతం కలవరపరుస్తుందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా దుబ్బక్క మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన వాళ్ళు. అందులో రాజు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని భార్య భాగ్యతో పాటు కుమారుడు నిహాన్షు, కుమార్తె శాన్విక, వీళ్ళందరూ కూడా సిద్దిపేట నుండి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం అర్ధరాత్రి జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు అయితే చేపట్టారు. స్పాట్ లోకి చేరుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఏదైతే బావిలో కారు పడిందో దానికి తీయడం అయితే జరిగింది. జేసీబీలతో బావి నుంచి కారును అయితే బయటికి తీసి ప్రస్తుతం పోస్ట్మార్టం నిమిత్తం దుబ్బక్క ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఒకటే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇది ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా, లేకపోతే అక్కడ రోడ్డు పక్కనే బావి ఉన్నా కానీ అక్కడ దగ్గరలో ఎలాంటి ఆరో మార్క్స్ కానీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలాంటి రక్షణ చర్యలు అయితే ఏర్పడలేవని అయితే అక్కడ ప్రజల నుంచి అయితే ఒక ఇంత మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మృతదేహాలను అయితే తరలించారు. ఇంకా పూర్తి అసలు ఎలా జరిగిందనే పూర్తి కోణంలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.